25-26 అది దృష్టి. సార్ మీడియాపై గ్లోబల్ ఫైర్ చాలా అండి, మనం మీడియా మీద చాలా చర్చిస్తున్నాము. న్యూయార్క్ టైమ్స్, అల్ జజీరా ఒకటి కాదు, అలాగే దేశంలో ఉన్న మీడియా సంస్థలు పాకిస్తాన్ ఇండియా వార్ అనేది ఎలా జరిగింది, ఎవరిది ఎట్లా ఉంది అనేది ఎట్లా ఉన్నా ఇందులో మీడియా వార్ అనేది ఫేక్ న్యూస్ వార్గా మారిపోయింది. విపరీతమైన కథలు ప్రచారంలోకి వచ్చాయి. దీనివల్ల ఫ్యాక్ట్ చెక్లో చాలా సంచలనాలు కూడా బయటకు వచ్చాయి. ఎంత అంటే ఆఖరుకు రాజ్దీప్ సర్దేశాయ్ క్షమాపణ చెప్పాడు బహిరంగంగా తన ఛానల్లో. రాజ్దీప్ సర్దేశాయ్ వన్ ఆఫ్ ది ఫేసెస్ కదా, ఇద్దరు రాజ్దీప్ సర్దేశాయ్ అర్నబ్ గోస్వామి ఇద్దరిని తీసుకుంటే అసలు ఈ అర్నబ్ గోస్వామి ఆయన వార్తలు చదువుతున్నాడా, వ్యాఖ్యానం చేస్తున్నాడా, స్టూడియోలోనే ఆయన యుద్ధం చేస్తున్నాడా అనే మాట ఇప్పుడు ఇంటర్నేషనల్గా వచ్చింది. ఇది వచ్చి అచ్చంగా దీని మీద కూడా చర్చ పెట్టి భారతదేశంలో మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, ఉదాహరణకు జెట్లు కాల్ చేశారు, కరాచీ ఇది పేలిపోయింది, కరాచీ రేవు దగ్ధమైపోయింది, ఇంకా పలానా మొత్తం 7 పట్టణాలు కూలిపోయాయి, F-16 విమానాలు నేల కూలాయి, 12 మంది పాకిస్తాన్ వీళ్ళు పట్టుబడ్డారు. అలాగే భారతదేశం మీద పాకిస్తాన్లో ఇలాగే నడుస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు చెప్తున్న అంశము, గతంలో సోషల్ మీడియాలో ఇట్లాంటివి వస్తుంటాయని చెప్పేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియానే దీనికి ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్కు సాధనం కావడం భారతదేశంలో ఈ యుద్ధం సందర్భంగా ఆందోళన కలిగించే ఒక అంశం అని కొంతమంది అడగచ్చు. ఈవెన్ మీ ఛానల్లోనే ఇంకో తెలుగు ఛానల్, ఒకటి తెలుగు ఛానల్ అయినా ఏవైనా కానీ రీజనల్ ఛానల్స్ ఇంగ్లీష్ మీడియాలో, తర్వాత జాతీయ అంతర్జాతీయ మీడియాలో వచ్చేవి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ అక్కడ నేను తప్పు చెప్పానని క్షమాపణ చెప్తూ ఉంటే వెర్నాక్యులర్ మీడియా చేసేటటువంటి పని ఏముంటుంది. కాబట్టి తెలుగు మీడియా అయినా ఎవరైనా పించ్ ఆఫ్ సాల్ట్ అంటారే, వచ్చే వాటిని మనం కొంచెం విమర్శనాత్మకంగా చూడాల్సిన అవసరం ఒకటి. రెండవది, కథల మీద కథలు ఇలా పెంచుకుంటూ పోతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ కనీసం ఆల్ట్ చెక్ అనేది ఒకటి, క్వింట్ 3 భారతీయ సంస్థలు దీని మీద తీవ్రమైన అధ్యయనం చేసి చాలా ఆందోళనకరంగా మారింది. ఈ ధోరణి కొనసాగితే అసలు ఏది నిజం ఏది కాదు, ఎందుకంటే ఆ నగరాలన్నీ పడిపోయాయని చెప్పాం, అవన్నీ ఉన్నాయి కదా, అవును, వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. కాబట్టి వీటిని ఎలా చేయాలి, వీటిని అదుపు చేయలేదు ప్రభుత్వం, ఏం చేసి ఉండాలి. కాకపోతే చివరకు భరించలేక రక్షణ శాఖ కూడా మీరు మా అనుమతి లేకుండా ఆధారం లేకుండా ప్రచురించకండి, ఇట్లాంటివి హైపులు తీసుకురాకండి అని. వర్మ ఎంత ఇదంటే రాజస్థాన్ మీదకి పాకిస్తాన్ నుంచి ఒక ఫ్లీట్ ఒకటి బయలుదేరిందని ఒక పెద్ద వార్త ఇచ్చారు. ప్రముఖ సంస్థలు ఉన్న దగ్గర పేర్లు కూడా నేను చెప్పట్లేదు. ప్రజల్లో కూడా ఆందోళన వచ్చేసింది. సరిహద్దు రాష్ట్రాల పరిస్థితి వేరు కదా, అక్కడి నుంచి నెగిటివ్గా చెప్పడానికి వీళ్ళ ఉద్దేశం ఏంటి. దీని మీద విశ్లేషకులు ఏం తేల్చారంటే, మామూలుగా వార్ అంటే అవుట్వర్డ్స్గా ఉంటుంది, ఇది ఇన్వర్డ్ వార్గా మారిపోయిందని. ఇండియాలో మొన్న మీడియాలో జరిగినటువంటి ప్రహసనం ఇండో పాక్ వార్ కాస్త ఇన్వర్డ్ వార్గా మారి ఇన్వర్డ్గా ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఇవ్వడం, రెండవది ఒకరిని మించి ఒకరు ఆందోళనకు గురి చేయడం, చివరకు చాలా గౌరవాస్పదమైన లేకపోతే విమర్శనాత్మకమైన వాళ్ళు కూడా టీఆర్పీలు వీటి కోసం ఇలా మారిపోయారనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. దీని మీద ఏదైనా చేయాలి. చివరిగా అల్ జజీరాలో వాళ్ళందరినీ, అల్ జజీరా అంటే ఓకే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు సమాచారం వరకు బాగానే ఇస్తుంటారు. మోడీస్ బిగ్గెస్ట్ లయబిలిటీ ఈజ్ ఇండియన్ మీడియా అని వాళ్ళు అసలు హెడ్డింగ్తోనే బిగ్గెస్ట్ లయబిలిటీ. చివరకు మీడియా కాదు మోడీ అని మాలాంటి వాళ్ళు అన్నది ఇదే చివరకు రివర్స్ అయిపోయి ప్రభుత్వమే సర్దుకోలేని ఒక పెద్ద పరిస్థితి వచ్చింది అని. దీని నుంచి మరి ఎలా చేస్తారు, తెలుగు మీడియా కూడా ఏమన్నా ఎంతవరకు ఆత్మవిమర్శ చేసుకుంటుంది అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న కూడా గ్లోబల్ మీడియా. ఇదంతా గ్లోబల్ ఫైర్ నేను చెప్పింది. ఇంతవరకు తెలుగు అఫ్కోర్స్ వైర్ లాంటి వాళ్ళు రాసే, వైర్కి అయితే మూసేశారు కదండి, వైర్లో ఒక స్టోరీ తప్పించారని. ఇప్పుడు మీరు ఇందాక నిన్న మనం చర్చించిన ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మద్, ఆయన ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆయనకు. ఆయన మీద రకరకాల కథలు ఇచ్చి అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు చూస్తూ ఉంది అని తెలిసి కూడా కింద కోర్టు ఆయనకు కస్టడీకి పంపించింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది, మేము తర్వాత చూస్తామని. కాబట్టి ఇప్పుడు వారు వీరైనట్టుగా కాస్త విమర్శనాత్మకంగా వివరణాత్మకంగా మాట్లాడిన వాళ్ళ మీదేమో కేసులు పెట్టి, ఒక ప్రొఫెసర్ ఇంకో లేడీ కూడా మాట్లాడారు, వీళ్ళేమో తప్పించుకొని ఇట్లాంటి
ప్రచారాలు చేసి క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది. మరి ఏమైనా ఆలోచించుకుంటారా, ఆత్మవిమర్శ చేసుకుంటారా, చూడాలి. నేను మన భాష కానీ ప్రాంతీయ భాషలకు కూడా చెప్పేది ఏంటంటే అనేక అతిశయోక్తులు